నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించి హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారన్న సీఎం దుర్గాబాయ్ దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న విద్యా, వైద్యము, వ్యవసాయంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతా వచ్చింది. ఇప్పుడు మనం మోర్ దాన్ 50% యూత్ పాపులేషన్ ఉన్న గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రభుత్వాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సమాజంలో ఆ రోజు పండిత్ జవహర్లాల్